హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారేంటి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చే టాపిక్ కాలీఫ్లవర్తో అయితే నేనైతే నిలవ పచ్చడి అయితే పడుతున్నాను. నేనైతే 3 కాలీఫ్లవర్లు అయితే తీసుకుని నేను వేడి నీళ్ళు అయితే వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా పొడిగుడ్డ మీద వేసుకుంటే వాటర్ అంతా పీల్చేస్తుంది. పీల్చిన తర్వాత పచ్చడి అన్నది పెడుతున్నాను. దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాను ఏంటన్నది మీకు తప్పకుండా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా గిన్నెలు అయితే తీసుకున్నాము. ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడైతే నేను దీనికి సరిపడేంత కారం, ఒక గ్లాసు కారం అయితే వేస్తున్నాను. ఇదైతే చిన్న గ్లాసు కారం అయితే నేను వేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూను మెంతి పిండి, 1 స్పూను ఆవా పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. మూడింటినైతే ఇలా అయితే మనం అయితే కలిపేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకున్నాం. 1/2 కప్పు సాల్ట్ అయితే వేసాను. తర్వాత మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకొచ్చి సరిపోకపోతే. ఇప్పుడైతే ఇది డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలో అయితే ఊరితే బాగుంటుంది కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో అయితే బాగా కలుస్తుంది. దాంట్లో అయితే చూపించాను, మరి మీకు తెలియాలి కదా అని. అదే వేడిశనగ నూనె కాచి చల్లారి పెట్టిన నూనె, వేడి నూనె వస్తే మళ్ళీ అదైతే పాడైపోద్ది పువ్వు. ఆల్రెడీ వేడి నీళ్ళతో మనం వాష్ చేసి పక్కన పెట్టాం కాబట్టి ఉల్లిపాయ రబ్బలు అయితే వేస్తున్నాను. ఇలాగ కచ్చపచ్చగా దంచుకొని. స్పూన్ అయితే నేను ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ అయితే వేస్తున్నాను. 1 స్పూనే మసాలా. ఇది ఫ్రెష్గా నేను శనగకాయలు అయితే నూరాను అనమాట. మిక్సీలో కూడా పట్టట్లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. చాలా ఈజీగా అయితే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా పడుతున్నారు ఏంటని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కారం పట్టిలా చేశాను కాబట్టి ఇప్పుడు నూనె అయితే కాచి చల్లార్చిన నూనె అయితే నేను పోస్తున్నాను. అది వేడిశనగ నూనె ఫ్రెండ్స్. 3 పువ్వులు కాబట్టి 1/2 కేజీ నూనె అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత చాలకపోతే మళ్ళీ మనం 3వ రోజున చూసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నూనె కలిపిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను దీనికైతే 3 నిమ్మకాయలు అయితే పెద్ద సైజులో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు పులుపు ఎక్కువగా తినాలనుకుంటే మీరు 4 నిమ్మకాయలని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిమ్మరసం అయితే వేయబోతున్నాను లాస్ట్. సరే ఫ్రెండ్స్, నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా పడుతున్నారు ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.